ఈరోజు ఆగస్టు 16 కానీ ఆగస్టు 13 టాపిక్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ ముఖ్యమైన టాపిక్ మనం మాట్లాడుకోలేకపోయాం కాబట్టి ఈ యొక్క వీడియోని మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఏంటంటే ఆర్గన్ డొనేషన్ డే అండి. ఆగస్టు 13 ఆర్గన్స్ అనేటివి ఖచ్చితంగా డొనేషన్ చేయాలి అన్న అవగాహన మీలో మీరు ఉండాలండి. ఎందుకంటే మనం ఒక్కరం ఆర్గన్స్ కనుక డొనేషన్ చేస్తే, అంటే మనం చనిపోయిన అనంతరం కొన్ని ఆర్గన్స్ అనేటివి పనికొచ్చేటివి తీసుకుంటారు. అలాగే మనం ఉన్నప్పుడు చేసే ఆర్గన్స్ కూడా ఉంటాయి. మనం బతికున్నప్పుడు చేసే ఆర్గన్స్ కూడా ఉంటాయి. ఒకటి బ్లడ్ డొనేషన్, రెండవది బోన్ మ్యారో డొనేషన్ చేయొచ్చు, ప్లేట్లెట్స్ డొనేషన్ చేయొచ్చు, తర్వాత ప్లాస్మా డొనేషన్ చేయొచ్చు. ఇవన్నీ డొనేషన్ కిందికి వస్తాయి. ఆర్గన్ డొనేషన్ కిందికి వస్తాయి. అంటే ఇవి ఎందుకు డొనేషన్ చేయాలి అంటే, నువ్వు హెల్తీగా ఉంటూ వేరే వాళ్ళని హెల్తీగా కన్వర్ట్ చేసే విషయం కాబట్టి నువ్వు డొనేషన్ చేయాలి. మరి ఈ ఆర్గన్స్ డొనేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, దగ్గర 10 మంది నుంచి 12 మంది వరకు, దగ్గర 5 నుంచి 6 వరకు సేఫ్ పొందుతారు. వాళ్ళ గుడ్ లైఫ్ అనేది వాళ్ళు పొందుతారు. ఆ యొక్క గుడ్ లైఫ్లో వాళ్ళు ఏమేమి అచీవ్ అవ్వాలనుకుంటున్నారో అచీవ్ అవుతారు. ఇంకేమైనా జీవితం వాళ్ళకి మిగిలి ఉంటే ఆ యొక్క జీవితాన్ని వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం ఒక్కరం బాగుంటే సరిపోదు మిత్రమా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే మాటలు మాట్లాడితే సరిపోదు, ఆ మాటల్లో చేతలో చూపించేది ఆర్గన్ డొనేషన్, అంతే కదా. ఆర్గన్ డొనేషన్ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, సమాజంలో నీ నుంచి నువ్వే మార్పు పొందు. అదే, ఎవరో చేస్తే నేను చేస్తా, ఎవరో చెప్తే నేను వింటా అని కాదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఎందుకు ఆర్గన్స్ డొనేషన్ చేయొద్దు, నా మరణానంతరం ఎందుకు డొనేషన్ చేయొద్దు, నేను హెల్తీగా ఉన్నప్పుడు బోన్ మ్యారో ఎందుకు డొనేషన్ చేయొద్దు, నేను హెల్తీగా ఉన్నప్పుడు బ్లడ్ ఎందుకు డొనేషన్ చేయొద్దు, నేను హెల్తీగా ఉన్నప్పుడు ప్లాస్మా ఎందుకు డొనేషన్ చేయొద్దు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఖచ్చితంగా ఉపయోగపడే వ్యక్తులకు ఖచ్చితంగా డొనేషన్ చేయి, ఓకేనా. నీకు ఎవరు తెలియకపోతే సివిల్ హాస్పిటల్ పోయి డొనేషన్ చేయి మిత్రమా, లేకపోతే బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి డొనేషన్ చేయి. లేదు అంటే హాస్పిటల్స్లో బ్లడ్ డొనేషన్ ఫామ్ ఒకటి నింపేసి ఇచ్చేసి రా, అంతే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఈ ఫామ్స్ అనేవి దొరుకుతాయండి. ఆ ఫామ్స్ అనేవి నింపించచ్చు. లేదు అంటే ఆన్లైన్లో కూడా, ఇప్పుడున్న రోజుల్లో ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందండి. ఆన్లైన్లో కూడా మనం నమోదు చేసుకునే అవకాశం ఉంది. బ్లడ్ కానీ ఆర్గన్స్ కానీ లేదు, ఏది డొనేషన్ చేసినా నీ అంత మహానుభావుడు ఎవరు లేరు మిత్రమా. నువ్వు చనిపోయిన అనంతరం ఒక 10 మంది ఉపయోగపడుతున్నావు అంటే గొప్ప కదా. అరే వాడు ఉన్నప్పుడు ఏం చేసిండు అన్నది కాదు, వెళ్ళాక కూడా ఏం చేసిండు అన్నది ఈ సమాజం చూస్తుంది మిత్రం. ఈ రోజుల్లో సమాజం కోసం కాదు, నీ కోసం నువ్వు ఆలోచించుకో. నేను ఒక్కరిని బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలన్న టాపిక్ పైన నువ్వు ఆలోచించు, ఓకేనా. ఆర్గన్స్ అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డొనేషన్ చేసే విధంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజులో నుంచి మీరు మత్తు పదార్థాలు ఏమైనా ఉంటే అలవాట్లు దూరంగా ఉండాలని నేను 100% కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు కనుక మానకపోతే రేపు నీ ఆర్గన్స్ అనేవి పనిచేయాలి, అంతే కదా. ఈరోజు కనుక నువ్వు చెయ్యకపోతే ఆర్గన్స్ అనేవి పనిచేయాయి. నీ మత్తు అలవాటు ఎప్పుడు మానేస్తావో అప్పుడే నువ్వు హెల్దీగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ చెప్తున్నావు భయ, నేను హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి అంటే, ప్రివెంటివ్ హెల్త్ సపోర్ట్ కోసం మన దగ్గర వన్ ఆఫ్ ద న్యూట్రిషన్ అవైలబుల్లో ఉందండి. దాని పేరు వచ్చేసి వేదస్ ప్రోపల్స్. మనం ఆర్గన్స్ అనేవి డొనేషన్ చేస్తే ఏమవుతుందంటే, మనం 10 మందికి సమాజంలో ఉపయోగపడతాం. కాబట్టి మీరు ఆర్గన్స్ అనేవి డొనేషన్ చేయాలని మనస్ఫూర్తిగా మీరు అనుకోవాలి. నేను ఒక్కరిని బాగుంటే సరిపోదు,
అందరూ బాగుండాలని మనం మాట్లాడుతుంటాం కదా మిత్రమా. మన అందరూ బాగుండాలంటే నువ్వు ఆర్గన్స్ అనేది డొనేషన్ చేయాలి. ఒక 10 మందికి ఉపయోగపడితే ఆ 10 మంది కుటుంబాలు బాగుపడతాయి. ఆ యొక్క 10 మంది ఎగ్జాంపుల్ ఏజ్డ్ పర్సన్ అయిన అనుకో, 40 to 50 ఇయర్స్లో ఉన్నాడు అనుకో, ఆయన జీవించినంత కాలంలో వాళ్ళ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది. వాళ్ళ తండ్రితోని వాళ్ళు ఎలాంటి విషయాలు పంచుకోవాలో అలాంటి విషయాలు పంచుకుంటారు. అలాగే ఆ కుటుంబం అనేది ఒక భరోసాగా ఉంటుంది. ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ కోసం వేరియస్ ప్రపోజల్స్ తీసుకుంటూ, అలాగే మంచి ఫుడ్స్ తీసుకుంటూ, మంచి వ్యాయామాలు చేసుకుంటూ, మంచి మెడిటేషన్ చేస్తూ మంచిగా ఆర్గన్స్ అనేవి డొనేషన్ చేసే విధంగా మీరు తయారు కావాలని కోరుకుంటున్నాను. మత్తు పదార్థాలకు ఎందుకు దూరంగా ఉండాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. 90 ml తాగొచ్చా అనేసి కంటెంట్ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని మీరు చూడండి. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో దాదాపు ఆల్మోస్ట్ హెల్త్ ఫుడ్ పైననే అవేర్నెస్ వీడియోస్ ఉంటాయండి. సోషల్ అవేర్నెస్ పైన వీడియోస్ ఉంటాయి. సమాజంలో మార్పు రావడానికి ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలో అలాంటి విషయాలపైన మన దగ్గర వీడియోస్ ఉంటాయండి. అలాగే నువ్వు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలన్న టాపిక్స్ పైన మన దగ్గర వీడియోస్ ఉంటుంటాయి. అలాగే మనం ఆరోగ్యంగా ఉంటూ వేరే వాళ్ళని ఆరోగ్యంగా ఎలా ఉంచాలన్న టాపిక్ పైన మన ఛానల్లో వీడియోస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఒక లైక్ కొడతారని, అలాగే ఒక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ రాస్తే నాకు ఒక చిన్న మోటివేట్గా ఉంటుందండి. మీరు కనుక నాకు కామెంట్ చేసి అరే ఇలా బాగుంది వీడియో, లేకపోతే బాగాలేదు అని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఏ అంశం నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపారనుకో, ఈ వీడియోలో ఏ అంశం మీకు నచ్చలేదో అది కామెంట్ రూపంలో తెలిపారనుకో, నా అంత సంతోషపడేవారు ఎవరు లేరు. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఒక్కరికి నా వీడియో బాగుపడ్డా, ఒక్కరికి నా వీడియో ఉపయోగపడ్డా చాలు అనిపించుకునేవాడిని. కానీ ఇప్పుడున్న రోజుల్లో 8,000 వాచ్ టైం ఖచ్చితంగా రావాలి. 2027లో అప్డేట్ రాబోతున్నది. ఫిబ్రవరికి లాస్ట్ ఉంది కాబట్టి 8,000 వాచ్ టైం ఖచ్చితంగా రావాలి. అలాగే 1K సబ్స్క్రైబర్స్ రావాలి. కాబట్టి ఈ వీడియోస్ని ప్రతిరోజు అప్లోడ్ చేద్దామనే నేను ఆలోచన పైన ఉన్నాను. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రోజు ఒక టాపిక్ పైన వీడియో చేస్తాను. అలాగే పార్ట్ 2 వీడియో ఉన్నది. అది గొంతుకు ఆటకున్న సంబంధం ఏంటిది, లంగ్స్కి గొంతుకున్న సంబంధం ఏంటి, ఆటకి లంగ్స్కున్న సంబంధం ఏంటి అన్న టాపిక్ పైన పార్ట్ 2 వీడియో రాబోతున్నది. ఖచ్చితంగా వస్తుంది. కానీ అంతకన్నా ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో అలాంటి వీడియోస్ చేస్తా. ఆ వీడియో రావాలంటే మనకు ఖచ్చితంగా మన ఛానల్ మినిమము దగ్గర ఒక 500 to 600 సబ్స్క్రైబర్స్ ఒక టార్గెట్ పెట్టుకుంటున్నానండి. అలాగే లంగ్స్ క్యాన్సర్ అవేర్నెస్ పైన వీడియోస్ చేశాను. తర్వాత నెక్ అండ్ హెడ్ క్యాన్సర్ పైన వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వినండి. ఆ వీడియోస్లో మీకు ఉపయోగపడే టాపిక్స్ చాలా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పొట్టకు బ్రెయిన్కు ఉన్న సంబంధం ఏంటి అన్న విషయం పైన కూడా వీడియో చేశాను. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్ దాదాపు ఆల్మోస్ట్ రియల్గా ఫ్రీడమ్ వచ్చింది అని రీసెంట్గా నెక్స్ట్ పోయిన ఇయర్లో వీడియో చేశాను. దాంట్లో ఏం టాపిక్ ఉంటుంది అన్నది నేను చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. నా యొక్క షార్ట్ ఫిలిమ్స్ మెమరీస్ కూడా చాలా వీడియోస్ చేశాను. ఆ షార్ట్ ఫిలిమ్స్ తీసిన మెమరీస్ చూస్తే నా ఛానల్ ఇంకొక ఛానల్, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ యొక్క షార్ట్ ఫిలిమ్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఓకేనా? ఒక యాక్టర్గా ఎలా వేరే వాళ్ళను ఆనందపరచాలో అలా ఆనందపరిచాను. అలాగే ఏంటంటే ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్గా అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను. ఒక మనిషిగా నా యొక్క బాధ్యత ఏమిటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండడానికి ఏం చేయాలనేది నా టాపిక్. కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఒక లైక్, ఒక కామెంటు, ఒక షేర్, ఖచ్చితంగా షేర్ మాత్రం ఉండాలి మిత్రమా. షేర్ ఉంటేనే, ఆ షేర్ కొడితేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. మన ఛానల్లో వీడియోస్కి వ్యూస్ వస్తాయి. మన ఛానల్లో చాలామందికి ఉపయోగపడే టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి మన ఛానల్ గ్రో చేసే బాధ్యత నాది, మీది అనేది కాదు, మనది. ఓకేనా?
సమాజములో అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందరం బాగుండే అందులో మనం ఉంటాం. దేవుడు మనకు జన్మ ఇచ్చేలాగా, అంటే దేవుడు మనకు భూమి మీద పుట్టేలాగా ఒక అవకాశం ఇచ్చాడు. మనం భూమి మీద పుట్టినప్పుడు ఎవరికైనా ఉపయోగపడాలన్నదే నా టాపిక్స్ కాబట్టి నేను చేస్తున్నాను. కొంతమందికి దేవుడు నమ్మకం ఉండదు, వాళ్ళకు సైంటిఫిక్గా ఎలాంటి విషయాలు చెప్పాలి అలాంటి విషయాలు నేను చెప్తున్నాను. కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వేరే ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఏ ఛానల్ అంటే చిన్న ముచ్చట కాదు, ఖచ్చితంగా హెల్త్ ఫుడ్ అవేర్నెస్ పైన టాపిక్స్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా ఓ లెవెల్కి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. నా టార్గెట్ ఈ ఒక 20-25 డేస్లో ఒక 1K సబ్స్క్రైబర్స్ని తీసుకురండి అని నేను అనుకుంటున్నాను. ఒక 1K సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను. అలాగే 8,000 వాచ్ టైము అది ఏది ఉందో దగ్గర ఈ 2 to 3 monthsలో కంప్లీట్ అవుతుందని అనుకుంటాను. 4 months to 5 months ఎంతైనా పట్టచ్చు, చెప్పలేము. కానీ మనం 4,000 వాచ్ టైం ఖచ్చితంగా కంప్లీట్ కావాలి ఫిబ్రవరి లోపే. కాబట్టి ఆ యొక్క 4,000 వాచ్ టైం ఈ రీసెంట్ 3-4 monthsలోనే ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా మిత్రమా? మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. ఒకవేళ మన ఛానల్లో మంచి వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు కొంచెం కరెంట్ పోయింది, అందుకే వెలుగు తక్కువ ఉంది మిత్రమా. ఓకేనా? వెలుగు సడన్గా ఎందుకు ఆఫ్ అయిందంటే కరెంట్ వెళ్ళిపోయింది, అందుకే ఆన్ అయిపోయింది. ఓకేనా మిత్రమా? బాయ్ బాయ్. మన ఛానల్లో రాబోయే వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి డ్రో వీడియోస్ రావాలంటే డ్రో వీడియోస్ నేను చేయడానికైతే సంతోషంగా చేస్తాను. మీరు బాగుంటే చాలు మిత్రమా. నాకు మీరు బాగుండాలి, మీరు బాగుండి సమాజంలో వేరే వాళ్ళకి ఉపయోగపడాలి అన్నదే నా అంశం కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.